శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఖాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? 10వ తారీఖు 3వ నెల 2024 ఆదివారం అమావాస్య. ఈ అమావాస్యకు చాలా గొప్పతనం ఉంటుందండి. నేను చెప్తున్నటువంటి టాప్ 5లో ఉన్నటువంటి రాసులు వారి జాతక స్థితిగతులు మారబోతున్నాయి. అవునండి, టాప్ 5లో ఉన్నటువంటి రాసుల జాబితా కూడా నేను చెప్తాను. ఈ ఆదివారం అమావాస్య వచ్చింది. ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి అభివృద్ధి అనేది ఈ రాశులకు వస్తుందంటే, ఒక టైం అనేది వీళ్ళకు చక్కటి టైం మొదలైంది. ఇప్పుడు ఆదివారానికి అధిపతి సూర్య భగవానుడు. ఆదివారం రోజు 10వ తారీఖు వస్తుంది. 10వ తారీఖు అంటే మళ్ళీ అది 1 అంటేనే సూర్య భగవానుడు. మళ్ళీ ఆ రోజు అమావాస్య అనేది ఎంతో మంచి వేళా విశేషం. ఇక చూడండి, మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా మనకు ఈ యొక్క శనీశ్వరుడే ఉన్నాడు. 4 కీలకమైనటువంటి శాఖలలో శనీశ్వరుడు ఉండడం అనేది ఎంతో అభివృద్ధిదాయకం అండి. ఈ 2024 సంవత్సరంలో టాప్ 5లో ఉండబోతున్నటువంటి రాశులు ఇవేనండి. ఇక నుండి వీరి భవిష్యత్తును చూస్తే ఎంత చక్కగా ఉంటుందో ఒక్కసారి గమనించండి. తులారాశిలో పుట్టిన, వృషభ రాశిలో పుట్టిన, కుంభరాశిలో పుట్టిన, మేషరాశిలో పుట్టిన, కన్యారాశిలో పుట్టిన ఈ 5 రాశులకు అభివృద్ధి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ గమనించండి, అమావాస్య రోజు మరి 10వ తారీఖు రావడం, మనకి ఇక్కడ మహాశివరాత్రి అనేది 8వ తారీఖు రావడం. చూడండి, 8వ తారీఖు శని భగవానుని ఆశీస్సులు, శని కుంభరాశిలోనే ఉన్నాడు. మహాశివరాత్రి పర్వదినం చూడండి. తర్వాత ఈ మధ్యకాలంలోనే 23వ తారీఖు, ఈ నెలలోనే మళ్ళీ 23వ తారీఖున మనకు శని త్రయోదశి వస్తుంది. ఆ రోజు శని హోమం జరిపిస్తున్నారు. ఈ రెండింటి మధ్యలో ఈ అమావాస్య ఆదివారం రావడం మీరు తప్పకుండా వీలైతే, ఇప్పుడు జాగరణ ఉంటారు కదా, జాగరణ ఉన్న రోజు ఆ కంప్లీట్ జాగరణ అయిపోయిన తర్వాత ఒకరోజు గ్యాప్లో ఆ నైటు శివాలయంలో నిద్ర చేయండి. అమావాస్య ఆదివారం రోజున మామూలుగా ఉండదండి. అదృష్టమే అదృష్టం. నేను పదే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఒక్కసారి వీలైతే మన పేరు బలాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయండి. తులా, వృషభ, కుంభ, మేష, కన్య. అదృష్టం అనేది మీకు తలుపు తట్టకపోతే నన్ను నచ్చి అడగండి. పేరుని 270 డిగ్రీల కోణం నుండి 360 డిగ్రీల కోణంలోకి ఆ పేరును మార్చాలి. అలా మార్చుకున్నటువంటి పేరును రోజు ప్రాక్టీస్ చేయాలి ఒక నోట్బుక్లో. ఎస్, ఒకరోజు ఒక నోట్బుక్లో తీసుకొని రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఎంత అభివృద్ధి జరుగుతుందో తెలుసా? మీకున్నటువంటి కర్మలన్నీ తొలగిపోతాయి. ఫస్ట్ మీకున్నటువంటి ఆర్థికంగా మీరు ఇబ్బంది పడుతున్న నష్టాలన్నీ క్లియర్ అయిపోతాయి. ఆర్థిక నష్టాలన్నీ పోతాయి. రుణ బాధల నుంచి విముక్తులు అవుతారు. మానసిక పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి. యాంగ్జైటీ, కోపం, చిరాకు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. భార్యాభర్తల మధ్య విభేదాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కూడా ఆ సమస్యల నుంచి మీరు బయటపడిపోతారు. ఎస్, నేను చెప్పేది నిజమండి. ఈ 5 రాశులకు అంత ప్రాముఖ్యత ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి. నేను చెప్పిన అన్ని రాశులు కూడా మూవింగ్ చాలా చక్కగా మూవ్ అయ్యే రాశులు అండి. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులలో వీటికి 100కు 100% మార్కులు వేయవచ్చు. ఇప్పుడు మామూలుగా నీట్ ఎగ్జామ్ రాస్తున్న వారు ఉన్నారు, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చూడండి, ఈ రాశులలో మీ రాశి ఉందో మీ పేరు 360 డిగ్రీల కోణంలో రెడీ చేసి చూసండి. ర్యాంక్ కంపల్సరీ. ఐఐటి కాదు, ఏఐట్రిపుల్, ఏ ర్యాంక్ అయినా, నీట్ అయినా, పీజీ అయినా, యూపీఎస్సీ సర్వీసు ఏదైనా కానివ్వండి, రాయండి, ఖచ్చితంగా మీరు పాస్ అయిపోతారు. ఈ 5 రాశులలో తులారాశి, వృషభ, కుంభ, మేష, కన్య వీరి అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే మాత్రం వాళ్ళు జాక్పాటు కొడతారండి. ఈ 5 రాశులకి నిజంగా ఎంతో అదృష్టం అండి. కొందరికి ఈ అరచేతిలో పుట్టుమచ్చలు ఉండడం అనేది కూడా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి పుణ్యఫలం ఉంటేనే అరచేతిలో పుట్టుమచ్చలు వస్తూ ఉంటాయి. ఆడవారికి ఎడమ చేయి, మగవారికి కుడి చేయి పుట్టుమచ్చలు ఉంటే చాలా అదృష్టవంతులు అవుతారండి. జాక్పాట్ అపర కుబేరులు అవుతారండి. నిజంగా చెప్తున్నాను. అలా ఎవరైనా ఉన్నారా? చాలా తక్కువ మందికి చూశాను నేను. అరచేతిలో పుట్టుమచ్చలు అనేది చాలా రేర్గా ఉంటారు చాలా. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి నన్ను పర్సనల్గా ఫోన్ లైన్లో సంప్రదించే ప్రయత్నం చేయండి. నిజంగా మీ జీవితంలో మీరు ఎన్నడూ చూడని ఒక అద్భుతాన్ని చూడగలుగుతారు. అదేవిధంగా మీ పేరును 270 నుండి 360 డిగ్రీల కోణంలో పేరును సర్జిస్తాను.
నేను చూసేటువంటి పద్ధతులు ఏంటంటే అన్ని విధాలుగా చూస్తానండి. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. సమస్య ఏదైనా పరిష్కారం ఖచ్చితంగా మీకు దొరుకుతుందండి. అది నా ద్వారా మీకు ఖచ్చితంగా లభిస్తుంది. మీరు ఏం టెన్షన్ పడలే అవసరమే లేదండి. ఏం హైరాణ చెందన అవసరం లేదు. నిజంగా చెప్తున్నాను. చాలా హ్యాపీగా సంతోషంగా ఉండండి. నా దగ్గర కరెక్షన్ తీసుకున్నటువంటి వారు ఎంతో మందికి కొన్ని వేలలో గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించారు. కొన్ని లక్షలలో ఉండవచ్చు ప్రైవేట్ ఉద్యోగాలకైతే. అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, కంపెనీలలో పనిచేస్తున్నటువంటి వారు, గొప్ప గొప్ప శాలరీస్ తీసుకున్నటువంటి వారేనండి. ఇప్పుడు మీరు ఏ కంట్రీకైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, నా దగ్గర కరెక్షన్ తీసుకున్న వాళ్ళు వందల సంఖ్యలో ఉంటారు. నిజం చెప్తున్నానండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ రాష్ట్రమా, ఏ దేశమా, ఎక్కడికైనా వెళ్ళండి, యావత్ ప్రపంచమే నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎంతో మంది బాగుపడ్డారు. ఆ భగవంతుడి దయ కొద్దీ నాకు ఆ భగవంతుడు ఆ శక్తిని ప్రసాదించాడు. నేను ఇప్పటికీ వాళ్ళకు మంచి మంచి కరెక్షన్స్ ఇస్తూనే ఉన్నాను. నాకు చాలా సంతోషం అండి. ఎందుకంటే ఆ భగవంతుడి యొక్క కృప కలగాలి, మనకి అనుగ్రహం కలగాలి. భగవంతుడి అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, సాధించగలుగుతాం. మీ కష్టాలను అంటే వాస్తవానికి ఏంటంటే భగవంతుడు అనేటువంటి వాడు ఈ యొక్క మంచిని చెడును బ్యాలెన్స్ చేయడానికి కొన్ని నియమాలను మనకు అనుసరించే విధంగా చేస్తుంటాడు. ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయి పడి ఉన్నాడు. అక్కడ ఒక అతను చూశాడు, మనకెందుకులే పోలీసులతో తలనొప్పి, యాక్సిడెంట్ అయితే ఎక్కడ అని అడుగుతారని ప్రాణం పోయినా మంచిగానే వెళ్ళిపోతారు. ఆ ప్రాణం విలువ వాళ్ళ భార్యకు తెలుసు, వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు. ఆ ప్రాణం విలువ వాళ్ళకు తెలుస్తుంది. మనకేం తెలుస్తుందండి? మనం నిమిత్త మాత్రం ఆలోచించకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కొందరు పక్కకుండి చూస్తారు కానీ సహాయ సహకారాలు అందివ్వరు. కొంతమంది ఏదో వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళకు వాటర్ తాగించడం ఏదో ఒకటి చేస్తుంటారు. కానీ ఆతృత ఆందోళన చెందరు. కొంతమంది ఎందుకులే నాకు వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఇక కొంతమంది దుర్మార్గులు ఎట్లుంటారంటే వాళ్ళు ఏంటంటే దారి దోపిడీ చేసే వాళ్ళతో సమానం. యాక్సిడెంట్ అయి పడి ఉంటే వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఎత్తుకొని పోతుంటారు. నేను నా కళ్ళారా చూశాను. యాక్సిడెంట్ అయింది పాపం, 2 వీలర్ మీద బైక్ యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోయాడు. అతని జేబులో ఉన్న డబ్బులు పరసాడ పడిపోయినాయి. అతను ఏం చేశాడంటే, నేను చూస్తుండగానే, అప్పుడు నేను చిన్న వయసులో ఉన్నాను, ఆ పర్సు మీద కాలేసి ఆ పర్సుని జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు తెలియదు కదా నేను ఎందుకు తీసుకుంటాను అని. అతన్ని అడిగి నాకు ఆ తెలివితేటలు కూడా లేకుండా పోయింది. నా మైండ్లో ఇప్పటికీ నాకు అదే గుర్తుండిపోయిందండి. భగవంతుడు అనేటువంటి వాడు అందరి మనసులలో ఎవరికొక ఆలోచన కలిగించి హాస్పిటల్ తీసుకుని పోయే విధంగా చేస్తాడండి. మన మనసులో ఎవరికి సహాయం చేయకుండా నీ మనసులో ఆ సహాయ సహకారాలు పెంపొందించి నీ అంతటా నువ్వే అతనికి హెల్ప్ చేస్తూ ఉంటావు. 100 మంది ఉన్నారు, నీకు కావాల్సింది ఒక 5,000 రూపాయలు కావాలి. 100 మందిని అడిగితే 100 మంది ఇవ్వరా? 80 మంది ఇవ్వకుండా ఒక 20 మంది, ఒక 10 మందిలో ఒక్కరైనా లాస్ట్కు నీకు ఆ 10,000 రూపాయలు ఇస్తారు. అది మీరు ఇచ్చినట్టు కదా, ఆ భగవంతుడు ఇప్పిస్తాడు. వాళ్ళ మనసు మార్చి ఆ క్షణంలో నీకు డబ్బులు ఇప్పిస్తాడు, అంతే. అంతేగాని ఏది భగవంతుడు లేకుండా నా సొంత టాలెంట్తోనే నేను ఎగ్జామ్ రాసి సంపాదించాను అంటే కుదరదండి. భగవంతుడు పరమేశ్వరుడు అన్ని విధాలుగా చూస్తుంటాడు. ఎవరికి ఎప్పుడు ఎలా చేయాలి ఏంటి అని కూడా చూస్తాడు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, శని అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళనాడు శని నడిచినప్పుడు ఏ దేవుడు, ఏ భగవంతుడు మన ముందుకు వచ్చి వీళ్ళకు సహాయం చేయమని అడగారండి. ఎందుకంటే దీన్ని చూసుకునే సెక్షన్ డిపార్ట్మెంట్ శనికే. అందుకే ఏళ్ళనాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, మకర, కుంభ, మీన, వృశ్చిక, కర్కాటక రాశి వరకు ఏ దేవుణ్ణి మొక్కినా ఇప్పుడు ఈ నడుస్తున్నటువంటి ఈ శని ప్రభావం వల్ల మీకు ఏ దేవుడు ఏమి హెల్ప్ చేయడు. చేసే దేవుడు ఎవరైనా ఉంటే శనీశ్వరుడు. అదొక్కటి మాత్రం నేను ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. అంతేగాని ఏ దేవుడు చేయడండి. కాబట్టి ఆ రోజు ఆ శని దేవుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవాలి. ఈ ప్రభావం ఉన్నప్పుడు ఈ యొక్క ఏళ్ళనాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో బాధపడుతున్నట్టు వారు ఈ నెల 23వ తారీఖున 3వ నెల 2024వ సంవత్సరంలో శని హోమం జరిపిస్తున్నాను. శని త్రయోదశి నాడు తప్పకుండా మీరు ఆ శని హోమంలో పాల్గొనండి, చేయించుకోండి. మీకు మేలు జరుగుతుందండి. రాబోయే 30 సంవత్సరాలు మీకు శని మీ వైపు చూడాడు. ఇంకా మీకు చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయం కలుగుతుంది. అన్ని విధాలుగా మీరు బాగుపడతారు. నా మాట విని ఒక్కసారి ట్రై చేసి చూడండి.
అదేవిధంగా తుల, వృషభ, కుంభ, మేష, కన్య ఈ 5 రాసులకి టాప్ 5 లో ఉన్నటువంటి ఈ రాసులు కోట్లు సంపాదించబోతున్నారు, ఉన్నతంగా జీవించబోతున్నారు. ఒక్కసారి మీ పేరును 360 డిగ్రీల కోణంలో మీ పేరును సరి చేసుకొని చూడండి, మీకే తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.